నమస్తే. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు వ్యవహారం, అలాగే పార్టీలో అంతర్గతంగా సంక్షోభం. విజయవాడ ఎంపీ కేశినేని నాని గారు, తిరువురు ఎమ్మెల్యే కొలిపూడి శ్రీనివాసరావు గారి మధ్య నెలకొన్న వివాదానికి సంబంధించి పార్టీ వాళ్ళిద్దరిని పిలిపించడం రేపు అటెండ్ అవుతున్నారు. ముఖ్యమంత్రి సమక్షంలోనే మాట్లాడబోతున్నారు. ఈ అంశానికి సంబంధించి సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అండి. యోగి రమేష్ గారి అరెస్టుగా పరిణామాల తర్వాత సబ్సిక్వెంట్ గా అంటే ఆ స్టవ్ దే ఆర్ గోయింగ్ టు ప్రొసీడ్ అండి. జోగి రమేష్ గారి అరెస్ట్ ని మనం ఎలా చూడాలంటే, వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ కి కాశీబుగ్ ఎపిసోడ్ లో వాళ్ళకి చేతులు గాలిపోయి అనవసరమైన మాటలు, అది ప్రైవేట్ దేవాలయం అని. ఓవరాల్ గా ఒక మాబ్ ఒక దగ్గర 25,000 పైచీలకు భక్తులు గ్యాదర్ అవుతున్న దగ్గర కనీస బేసిక్ ప్రికాషన్స్. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ చూడండి. కార్తీక మాసం, దేవుడి గుళ్ళు దగ్గర డెన్సిటీ ఎక్కువ ఉంటుంది, కొంచెం ప్రికాషన్స్ గా చేశారు. కాకినాడలో ఎలక్ట్ చేశారు. 7 ముందు నుంచి ఉండాలి కదా. ఇప్పుడేమి హైందవ ధర్మం, సనాతన ధర్మం అని జుట్లు ఎగరేసుకుని మెట్ల కింద నుంచి పైకి, పైనుంచి కిందకి కడిగి ఉద్ధరించారు కదా మనకి. ఏది కార్తీక మాసం ఎప్పుడు మొదలైందో తెలీదా? అయితే కార్తీక పౌర్ణమి ఎలా ఉంటుందో ఈ రోజు దాకా ఏమైనా ఫస్ట్ టైం అంటే ఈయనంటే రీసెంట్ గా కన్వర్ట్ అయిన హిందూ కాబట్టి ఈయనకి తెలియకపోవచ్చు, కానీ ఓవరాల్ గా కార్తీక మాసంలో గుళ్ళకి ఎలా ఉంటాయి, ముఖ్యంగా పౌర్ణమి రోజు, కార్తీక పౌర్ణమి రోజు, ఏకాదశి రోజు ఎలా ఉంటుందో తెలీదా? విష్ణు దేవాలయాలు ఇవన్నీ గమనించవలసిన విషయం ఏంటంటేనండి, తిరుపతి లడ్డు విషయంలో వీళ్ళు ఎప్పుడైతే కెలుక్కుంటున్నారో అప్పుడు ఉపద్రవాలు ఎలా ఉన్నాయి చూడండి. వైష్ణవ దేవాలయాల్లో ఫస్ట్ తిరుమల లడ్డూని బ్లేమ్ చేశారు. వైకుంఠ ఏకాదశి చరిత్రలో జరిగినది ఘోర తప్పిదం జరిగింది అక్కడ. రెండోది ఇదే మళ్ళీ కోత్యాశాలు వేశారు స్వామివారి లడ్డు విషయంలో. శ్రీశైలం గోడ పడిపోయింది, ఇది సింహాచలం గోడ, అప్పుడు ప్రాణ నష్టం. ఇప్పుడు నిన్న సుబ్బారెడ్డి మళ్ళీ నెయ్యి తొక్క తోటకూరని కథ మొదలెట్టారు. లటక్కని తీసుకొచ్చి 25 రూపాయలు కమిషన్ అనగానే మళ్ళీ వైష్ణవ సన్నిధానంలోనే అన్ని ప్రాణాలు దగ్గర 10 ప్రాణాలు నెత్తి మీదకి వచ్చాయి. ఇవన్నీ గమనిస్తుంటే దేవుడితో ఇలా ఆడుతున్న గేముల కనీసంలో బాధ్యత లేకుండా చేతులు దులుపుకునే. సార్ మీరు నేను ఏదైనా గుడికి వెళ్తే ఇది ప్రైవేట్ దేవాలయం చెప్పి వెళ్తారా? నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ లో ఒక బిర్లా టెంపుల్ ఒకదానికి ఆ ప్రివిలేజ్ ఉంది. అది స్వామివారి టెంపుల్ అయినా బిర్లా టెంపుల్ అయినా పిలుస్తారు దాన్ని. అవునా కదా? అలాంటి ప్రివిలేజెస్ ఏమైనా మిగిలినట్లుగా ఉన్నాయా? ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి డిస్క్రిప్షన్స్? మరి ఆనంద రామరెడ్డి గారు మా చెట్టు బ్రహ్మాండంగా చెప్పారు అది ప్రైవేట్ దేవాలయం అని. శభాష్. మరి మీ కజన్ ఒక అతను చెంచులక్ష్మి దేవాలయం కట్టాడు, అది ప్రైవేట్ దేవాలయం అని చెప్పారు. పొద్దున్న చెంచులక్ష్మి ఆలయంలో పూజలు గాడికి వచ్చి ఘోర తప్పిదాలు ఏమైనా పొరపాటు జరిగితే బాధ్యత ఉండక్కర్లేదా? తర్వాత టీటీడీ బోర్డులో ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఏమైనా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ల కింద ఉన్న వాళ్ళందరినీ డెప్యుటేషన్ మీద తీసుకొచ్చి టీటీడీ బోర్డులో మెంబర్లు ఇచ్చారా? తిరుమల దేవస్థానానికే దిక్కులేదు. ధర్మకర్తల రూపంలో ఈ టీటీడీ బోర్డు గవర్నమెంట్ ప్రతిష్ఠించిన వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులే కదా. మరి ఏది ప్రైవేట్ కాకుండా దైవ సన్నిధిలో ఏం కైంకర్యాలు చేసేస్తున్నారు. అక్కడ పైన జీరు ఉంటాడు, మాకు ఎందుకు ఉంటాడో తెలియదు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరిగిన పల్లెత్తు మాట మాట్లాడు. జరిగేదంతా ఇలా ఆయనలోనే కదా. ఏం మాట్లాడుతున్నారు సార్? బాధ్యత ఉండక్కర్లే. ఆ డైవర్షన్ లోంచి తప్పించడానికి లిక్కర్ స్కామ్ అని చెప్పి జోగి రమేష్ ని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. నిజమే, జోగి రమేష్ కి ఈ లిక్కర్ దాంతో సంబంధం ఉంటే సంవత్సరం బట్టి తిప్పలు పడుతున్న ఆ A1 to A50 దాకా నెంబర్లు వేసి అందరిని దొరికినట్టు ఎత్తుకెళ్తున్నారు కదా. ఈ తంబలపల్లి లెక్కర్ స్కామ్ బయటకు వచ్చిన సడన్ గా జోగి రమేష్ పేరు ఎందుకు బయటకు వచ్చింది? ఇది స్కీమ్ కదా. కుటీర పరిశ్రమ నడుపుతుంది ఎవరు? MSME యూనిట్లు తంబాలపల్లిలోనూ ఇబ్రహీంపట్నంలో ఉన్నాయి. దానికి అనుబంధ సంవత్సరం కుటీర పరిశ్రమ నడుపుతుంది మీ వాళ్ళే అని చెప్పి లోకేష్ గారే చెప్పారు కదా. జోగి రమేష్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడా? జోగి రమేష్ ఇంటికి వెళ్ళిన వాడే కదా. అప్పటి నుంచి కడుపు పని పెట్టుకుని ఉన్నారు కదా. ఇంటికి వెళ్ళి గొడవ చేసిన దగ్గర నుంచి మొదలైన దుకాణం. అవునా కదా? దానికి ఇటు చెప్పి పెళ్లిలో కూర్చున్న పక్కన ఫోటోలు పట్టుకుని ఏ మార్గాలు క్రియేట్ చేస్తారు? ఇదేమైనా శాశ్వత రాజరిక చట్టాలా? ఇవాళ మీ గవర్నమెంట్ ఉంటుంది, రేపు పొద్దున మారితే ఈ ప్రెసిడెంట్ ఏమైనా ఇంకో ప్రభుత్వానికి సెట్ చేస్తారా? ఎవడో ఒక నచ్చనోని తీసుకొని జైల్లో పెట్టి ఆడితో 10 పేర్లు చెప్పి దొరికినట్టు ఎత్తుకెళ్ళిపోయే కార్యక్రమానికి తెరలేపుతున్నారా? కదండి. ఒక ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ ఏం ప్రొడ్యూస్ చేయగలిగారు ఇప్పటికీ? ఆడెవడు అసలు మెయిన్ కల్పిరెడ్ జయచంద్రారెడ్డి గారు అక్కడ కూర్చుంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. జయచంద్రారెడ్డి విషయం బయటపడగానే ఆడు పెద్దిరెడ్డి మనిషి అని చెప్పి బ్లేము. ఈ జనార్దన్ రావు గారు దొరకగానే వీడికినో జోగి రమేష్ కి బంధాలు ఉన్నాయని చెప్పి. ఎందుకంటే ఈ దిక్కుమల నేరేషన్ నాకు అర్థం కాదు. ఏమనంటే మేము చేతులు కడుక్కున్నాం పార్టీ నుంచి సస్పెండ్ చేసి. ఏంది ఇది? చేతులు కడుక్కోవడం పార్టీ నుంచి సస్పెండ్ చేసి? చెప్పనండి సార్. మీరు తెలుగుదేశంలో మేము ఈ క్రిమినల్ కేసులో లేకపోతే సివిల్ కేసులో పెట్టి ఎవరిని మేము వైఎస్ఆర్సీపీలో సాధించలేకపోతున్నాం కాబట్టి మరి జనార్దన్ రావు దొరికిన పేర్లు అందరూ చెప్పరా కూర్చుని వాళ్ళందరినీ అరెస్ట్ చేసుకుంటూ కూర్చుంటాం.
ఇదే కార్యక్రమం జరలేపారు వాళ్ళు. కొత్తగా ఏమైనా కనబడుతుంది మీకు దీంట్లో? సో ఇప్పుడు ఏంటి సార్ అంటే నెక్స్ట్ ఎలాగో హీ వాస్ సెంట్ టు రిమాండ్ ఫర్ 14 days. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఆదివారం గౌరవ జడ్జి గారి దగ్గర ప్రొడ్యూస్ చేయగానే ఇన్స్టెంట్ గా రిమాండ్ ఇస్తారు. వీళ్ళు కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా రేపల్లింట్లో. చేయమనండి, ఏ ఎవిడెన్షియల్ డాక్యుమెంట్స్ చేస్తారు చూద్దాం. 3,500 కోట్లు లెక్కర్ స్కామ్ మీనా గారు పెట్టిన దరిద్రానికి ఇప్పటికి దిక్కు దివానా లేదు. ₹1 ప్రూవ్ చేయలేక సస్తున్నారు ఆసనాలు వేసుకుని, ఓన్లీ రిమాండ్లు ఎక్స్టెండ్ చేసుకుని. పనికి వచ్చిన వాళ్ళందరూ బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు టెరిటరీ వాళ్ళందరూ బయటకు వచ్చారు. రాజకేష్ రెడ్డి ఆయన గట్టికి వెళ్తే ఇప్పుడు చిన్ని పేరు చెప్తాడు, తీసుకొచ్చేస్తారా? కేసీఆర్ చిన్నితో బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయని ఎస్టాబ్లిష్ అయింది కదా, మరి ఆ చిన్నిని ఎందుకు అరెస్ట్ చేయరు? ఏం సార్, వీళ్ళు చెప్పిన మాటల ప్రకారం అదే కదా. ఇప్పుడు కాశీబుక్లో నేను పండా గారిని, వాళ్ళ అబ్బాయి డాక్టర్ గారిని, రాజశేఖర్ని అరెస్ట్ చేశారు. మరి ఇది బిఆర్ నాయుడికి ఎందుకు వర్తించలే? ధర్మకర్తల రూపంలో ఉన్న టీటీడీ చైర్మన్ కదా. ఏం సార్, ఇదే సెక్యూరిటీ ల్యాబ్స్ కదా. మీకైతే ఒక లైను, వాళ్ళకైతే ఒక లైనా? మీకు నచ్చితే ఒక లైను, మీరు నచ్చకపోతే వేరే లైనా? ఇదేనా ప్రజాస్వామ్యం అబ్రివేషన్? తొక్కిసలాటకి సంబంధించి ఇమీడియట్ గా పోలీసు లెవెల్ లో సస్పెండ్ చేశారు కదండి లాస్ట్ ఇయర్. ఇమీడియట్ గా అక్కడ అదండి గోశాల ఇన్ఛార్జిని, నేను చెప్పి జాగ్రత్తగా, గోశాల ఇన్ఛార్జిని ఎవడో సభ సందర్భంలో 2,000 మంది పైచీలకి చంద్రబాబు గారు డ్యూటీ చేసి వచ్చి ఇక్కడ కంటితుడి జొర్రీగా డెప్యుటేషన్ మీద వచ్చిన పట్టుకొని సస్పెండ్ చేశారు. నిజమైన సెక్యూరిటీ ఫోర్స్ ఎక్కడ ఉంది? అక్కడ తిరుమలలో. ఇక్కడ కూడా ఒక 25,000 ప్రజలు ఒక దగ్గర మాబ్ గ్యాదర్ అవుతుంటే ప్రికాషనరీ ఫ్రంట్ గా ఒక పోలీస్ వ్యవస్థ, వాళ్ళ స్టేషన్ పరిధిలో ఉన్న వాళ్ళు ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ లో ఇన్స్టెంట్ యాక్షన్ ఎక్కడ ఉందండి? మీరు చెప్పండి ఒకసారి. ఇప్పుడు చిన్న 10 మంది ధర్నా చేసే దగ్గర కూడా 20 మంది 100 మందిని ఒక బెటాలియన్ పెట్టి పోలీస్ చేస్తారు కదా, ఎవడో కోతి పని చేస్తాడని. సార్ ఒక క్వశ్చన్ నేను డైరెక్ట్ చెప్తున్నాను సార్, ప్రజలకి డిసిప్లిన్ లేదు, వీఆర్ ఆల్ ఇలిటరేట్స్. మమ్మల్ని కాపాడడానికే కదా ఈ వ్యవస్థలన్నీ. ఇప్పుడు ఏదో వెనకటి సామెత ఉంటుంది, ఆయన ఉంటే తెల్లచీర ఎందుకని. అలాగా మాకు డిసిప్లిన్ ఉండి నేను యూరోపియన్ కంట్రీస్ లాగా ఇలాగా పాష్ గా లైన్లు తప్ప వెళ్ళము, ఇలాంటివన్నీ మాకుంటే ఎందుకు తిరుమలలో బంగారు వాకిలికి, ఆ వెండి వాకిలి నుంచి బంగారు వాకిలికి వెళ్ళే దగ్గర మధ్యలో క్రౌడ్ ఎలా ఉంటుందండి? కనీసం ఎవడన్నా ఒక డిసిప్లిన్ పాటిస్తాడా? మీరు అన్నట్టు తిరుమలలో అక్కడ దాకా లైన్ వచ్చే దగ్గర మీరు నేను ఎన్నోసార్లు వెళ్ళాం కదా. సో దాన్ని కూడా క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి అక్కడ వేరే వ్యవస్థను పెట్టారు కదా, తాళ్ళతోనూ వాటితోనూ. ఇవాళ ఇంత సనాతన ధర్మ పరిరక్షకుడు ఉన్నాడు కదా పవన్ కళ్యాణ్, ఇవాళ కార్తీక మాసం ప్రికాషన్స్ తీసుకోమంటాడు. వెరీ గుడ్. వాట్ అబౌట్ ద లాస్ట్ 15 days? ఇది 2వ సోమవారం. ఇదే వైకుంఠ ఏకాదశికి జరిగిన దౌర్భాగ్యం ఏం పునర్రమణం చేసుకోలేరా? ఈ ఏకాదశి ఏమైనా డిఫరెంటా? కార్తీక మాసం ఏకాదశి కూడా అంతే పవిత్రమైంది మాకు. అంటే సనాతన ధర్మం రీసెంట్ గా తీసుకున్నావు కాబట్టి నీకు అప్డేట్ అవ్వలేదు. కానీ మిస్టర్ పవన్ కళ్యాణ్, మేమందరం అప్డేట్ అయ్యి ఉన్నాం ఎప్పటి నుంచో. ఏకాదశి రోజు వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి దేవాలయాలకి సందర్భం ఎలా ఉంటుందో మీకు నాకు తెలుసు కదా. సనాతన ధర్మం రీసెంట్ గా అడాప్ట్ చేసుకున్నాడు ఎందుకు తెలియలే? అయితే ఏమీ తెలియని వాళ్ళు నిన్నటిదాకా గమ్మునున్నట్టు గమ్మున ఉండొచ్చు కదా, ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చావు కదా. ఇవి కాంట్రడిక్షన్స్. అండ్ దీనికి ప్రత్యేక మంత్రం వైఎస్ఆర్సీపీలో ఒక అరెస్ట్ చేసి దాని మీద చర్చ. సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళందరినీ తీసుకెళ్లి 27 మందిని కర్నూలులో నోటీసులు ఇచ్చి వాళ్ళకి పొద్దు నుంచి పంచాయతీ డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఏమి నేను మాడింది కదా, లోకేష్ గారు చెప్పారు కదా, మా వాళ్ళు బెల్ట్ షాపులు రన్ చేస్తున్నారు. నేను తెలుగుదేశం కూడా ఐడి కార్డు వేసుకుని మరీ అమ్ముతుంది కదా బెల్ట్ షాపుల్లో. ఏఐ టెక్నాలజీ వాడేసాం మనందరం. చెప్పండి సార్. అలాగే రేపు వారిద్దరిని పిలిపించారు ముఖ్యమంత్రి గారు, కేశినేని చిన్ని గారిని అండ్ కొలిపోటి శ్రీనివాస్. ఇద్దరు వేరు టైమింగ్స్ ఇచ్చారు. పార్టీ గెలిచి సీఎం ఎవరిని పిలిపించారు? కేశినేని చిన్ని. అదే లోకేష్ గారు కథ వేడుకుంటారు. వాళ్ళిద్దరు లోకేష్ గారు క్యాండిడేట్లు కదా. సో పార్టీ బొమ్మతో గెలిచారు కానీ మీరు సొంతంగా గెలిచినట్టుగా మీరు ఎందుకు ఫీల్ అవుతున్నారని చెప్పడానికి కొంచెం ఏమో నాకు తెలియదు సార్. వాళ్ళు లోకేష్ గారు వాళ్ళని గెలిచారని నాకు తెలుసు. లోకేష్ గారే వాళ్ళని ప్రతిష్ఠించారు అక్కడ. ఊరు ఆయన్ని తిరువురు ఆయన్ని అక్కడ ప్రతిష్ఠించింది లోకేష్ గారే. ఈ చిన్ని గారికి అంత 23 సీట్లు 3 సీట్లు ఎంపీలు గెలిచిన వేవులో గెలిచిన కేశినేని నాని గారిని తృణప్రాయంగా వదులుకుని వాళ్ళ తమ్ముడికి టికెట్ ఇచ్చింది కూడా లోకేష్ గారు. అది నాకు తెలుసు. ఎందుకంటే కేశినేని నాని గారి యొక్క ఔన్నత్యం తెలుగుదేశం పార్టీ భుజాల మీద మోస్తున్న చంద్రబాబు గారికి ఒక్కొక్క క్యాండిడేట్ యొక్క నేచరు, వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళ యొక్క సామర్థ్యం ఆయనకి తెలిసినట్టు నాకు తెలిసి ఇంకెవరికే తెలియదు. అంత సామర్థ్యం ఉన్నవాడిని మీరు గమనించారు లేదా? గల్లా జయదేవ్ ఈయన సామర్థ్యం ఎక్కడ కనబడకుండా కనుమరుగైపోయారు రాజకీయ క్షేత్రంలో. సడన్ గా ప్లాంటరీ క్రీచర్స్ వచ్చాయి. పారాచూట్ వేసుకొచ్చిన కృష్ణదేవరాయలు గల్లా జయదేవ్ గారి ప్లేస్ లో.
ఇక్కడ అన్న కడుపు కొట్టిన కేసీఆర్ చిన్ని. ఇంకంతకన్నా కొత్త రాకెట్ సైన్స్ ఏముంది దాంట్లో? ఇందులో చంద్రబాబు గారు పిలిచి ఏం పంచాయతీ చేస్తారు? తెలుగుదేశం బీఫామ్ ఇచ్చింది కూడా ఆయనే కదా. గుంటూరుకి ఆయనండి కంసాన్ చంద్రశేఖర్ గారు, కృష్ణదేవరాయలు గారు దాసరావు గారు. ఏదైనా రీప్లేస్మెంట్లు జరిగాయి కదా. జరిగింది. కృష్ణదేవరాయ గారు పారాచూట్ వేసుకొచ్చిన ఆయన, గల్లా జయదేవ్ ప్లేస్ లో ఈయన వచ్చిన, ఆయన కూడా ఇండస్ట్రియలిస్ట్, పెద్ద ఎంటర్ప్రెన్యూర్. ఒప్పుకోవాలి కదా మనం. రీప్లేస్మెంట్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ రీప్లేస్మెంట్స్.